back to bulletin. హంద్రనీవా ప్రాజెక్టు ఎన్టీఆర్ మానస పుత్రిక అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనా హంద్రనీవాను పూర్తి చేసి ఎన్టీఆర్ కలను నిజం చేస్తామన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పనులు పూర్తయ్యే వరకు 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టుపై పర్యటిస్తామన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. అనంతపురం జిల్లా అసలు మన దేశంలోనే 2వ స్థానంలో ఉంది, రాజస్థాన్ జైసాల్మీర్ తర్వాత. అటువంటి ఇక్కడ కరువు ఈ పీడిత ప్రాంతం ఇక్కడ అప్పుడు నాకు గుర్తొస్తుంది లార్డ్ మెకెన్సీ. నువ్వు సర్కారు జిల్లా లేకపోతే మన రాయలసీమ ఇక్కడ రహదారులను అభివృద్ధి చేసింది ఆయన, అలాగే ఒక కాటన్ దొర, అలాగే ఒక నందమూరి తారక రామారావు గారు. వీళ్ళంతా ఈ యొక్క నదులన్నింటి అనుసంధానం చేసి ఈ యొక్క ఈ నీళ్ల కోసం ఈ ప్రాంతాల గొడవలన్నీ లేకుండా చక్కగా ఉన్న ఈ జలాల్ని అందరూ పంచుకునేటట్టు ఆ యొక్క అందరినీ ఆ ఫలం అందరికీ అందేటట్టు వాళ్ళు పడ్డ కృషి, ఆయన యొక్క ఈ మానస పుత్రికే ఇవాళ ఈ హంద్రనీవా. ఆ రోజు ఆయన ప్రారంభించడం జరిగింది. మొత్తం అందరికీ 3 జిల్లాలు, అటు కర్నూలు జిల్లా, ఇటు అనంతపురం జిల్లా, అటు చిత్తూరు జిల్లా కూడా ఈ కరువు పీడిత ప్రాంతాలకి నీరు అందజేయాలని. నందమూరి బాలకృష్ణ గారు స్వయంగా కాలువ పనులు వేగవంతంగా త్వరితగతంగా పూర్తి చేయాలి, 2వ దశ హంద్రనీవా పనులు పూర్తి చేసే పనుల్లో భాగస్వాములు అవ్వాలి, నేను కూడా స్వయంగా కాలువ మీద తిరిగి పనులు పర్యవేక్షించుకుంటానని చెప్పేసి ఈరోజు మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసి గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు అందరం కూడా కాలువగట్ల మీద వెళ్తున్నాం. త్వరితగతంగా పనులు పూర్తి చేయాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వర్షాలు వచ్చేలోపు పనులు వేగవంతం అవ్వాలని ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం.